నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీలలో ప్రజలు నీటి సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్ తన సొంత నిధులతో 4 బోర్లను వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ తండా ప్రజలంతా సస్యశ్యామలంగా ఉండాలన్న ఉద్దేశంతో వీధి లైట్లు, నీటి కొరత, తండావాసులు ఇబ్బందులు పడకుండా ఉండాలని తన సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నా అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీలో ప్రజలు నీటి సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్ తన సొంత నిధులతో 4 బోర్లను వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ తండా ప్రజలంతా సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో వీధి లైట్లు, నీటి కొరత లేకుండా తండావాసులు ఇబ్బందులు పడకుండా ఉండాలని తన సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నానని, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహకారంతో గ్రామ అభివృద్ధికి వెళ్తున్నానని అన్నారు. అదేవిధంగా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు హరిప్రసాద్ నాయక్, హరిచంద్ర నాయక్, జబ్బార్ లాల్, మాజీ సర్పంచ్ శ్రీరామ్ నాయక్, మాజీ 1వ వార్డు సభ్యులు కిషన్ నాయక్, మంగ్య, 8వ వార్డు పిఎస్సిఎస్ సభ్యులు రాములు, డాక్యా సురా, మాతృ, బాలు, సామ, మణిశంకర్, లాలు, బిచ్చు, రంగా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
దగ్గరికి ఇప్పించాను కాబట్టి అందరు వాటర్ 15 వచ్చి వాటర్ తీసుకోవాలి 2 వేల మంది ఇక్కడ దాకా అక్కడ పోలేదు అక్కడ తీసుకోవాలి ఇక్కడ ఏమైనా అవసరం పడి తప్పని కూడా నేను నేర్పిస్తాను 5 నిమిషాలు నేర్పిస్తాను వాటర్ పెట్టుకుని మీ అందరూ పెట్టుకుంటారు तारा मन्ना सुको हीरो अशोक जमलाल हमको तमने एक बोर होता अभी पारी बड़ा 12 से ऊंचे आप कौन हो मुझसे एक बोर ना अच्छे बोर वो घर में एक बोर है ये घर में हां पारी बड़ा ये जागो में गिरे पारी बोला అభివృద్ధి అనేది తెలియని దానికి అభివృద్ధి అంటూ ఇంట్లో చూపించిన సర్పంచ్ గారికి పుట్టలగడ గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు అభివృద్ధి అంటే తెలియదు పుట్టలగడ గ్రామానికి. అభివృద్ధి అంటే ఏంటో తెలియజేసిన వారికి ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీ మొత్తం మా తండ్రిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క దానికి డ్రైనేజీలు, మురికి కాలువలు, లైటింగ్లు, బోర్ వాటరు అన్నిటికీ సొంత నిధులతోటే చేపిస్తున్నాడు. సీసీ రోడ్లు అన్నిటికీ సర్పంచ్ గారు ముందుండి తన సొంత నిధులతో చేపిస్తున్నారు. అదేవిధంగా దానికి ప్రభుత్వం కూడా సహకరించి అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇంకోసారి కూడా మమ్మల్ని అభివృద్ధిని చూసి న్యాయం ఎట్టుందనే దాని మీదనే మీరు కూడా చర్చలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మా అభివృద్ధిని చూసి నెక్స్ట్ టైం మమ్మల్ని చూడండి అని చెప్తున్నాం. ఈరోజు పుట్టలగడ గ్రామంలో నీటి సేకరణ ఇబ్బంది పడుతున్నందుకు నా సొంత ఖర్చుతోటి మన ఊరికి 3 బోర్లు వేయడం జరిగింది. వాటి ఖర్చు కూడా 1,50,000 అవుతుంది. కానీ నేనేమంటున్నానంటే మా ఊరికి మంచిగా నీళ్లు సేకరణ అన్ని సేకరణ ఉండాలి, లైట్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మొత్తం నా ఆయన తెప్పించినా కాబట్టి మా ఊరికి అభివృద్ధి చేయాలని నాకు మనసు పడ్డది. కానీ చేస్తూ మా ఊరు ప్రజలు కూడా నేను చేస్తున్న పని కూడా చూసి వాళ్ళు మంచి చేస్తూనే సహకరిస్తూ వాళ్ళ సహకారంతో నేను ముందుకు వెళ్తూ పనిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాను. ఇది కాక ఈ 3 బోర్లు కాక ఇంకా త్వరలో ఎలక్షన్ తర్వాత అయిన తర్వాత కూడా ఇంకా 3 బోర్లు కూడా వేయించే బాధ్యత నాదే. ఊరికి ఎటువంటి నీళ్ళ స్వతంత్రం ఇబ్బంది పడకుండా కరెంటు, లైట్లు, రోడ్లు ప్రతి ఒక్క ఇంటికి బాత్రూమ్తో సహా ఎవరికి ఇబ్బంది పడకుండా ఇందులో మా ఇల్లు మా ఊరికి ఇప్పుడు 16 రోజులు వచ్చినాయి. ఇంకో 16 రోజులు 2వ విడత వస్తుంది. ఎవరికి కూడా ఇంటికి ఇబ్బంది పడకుండా మా ఊరికి ఎన్న సముద్రం చేసుకోవాలి. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ ఉన్నారు. అదేవిధంగా మా బీఆర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు సహకారం. అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు శంకరయ్య గారు సహకారం ఉన్నారు. అదేవిధంగా కళాపన్న ఉన్నారు. వీరందరి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో అందరూ కల్పించి నేను ఈ పనికి ముందుకు చేయాలని ఇలాగే మా వాడు ఒక యూత్ అధ్యక్షుడు ఉన్నారు హరిప్రసాద్ యూత్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. వార్డు నెంబర్ శ్రీరామ్, 3వ వార్డు నెంబర్ శ్రీరామ్ ఉండు, 8వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు తులసిరామ్ ఉండు. అనే విధంగా ఇక్కడ మాతో పాటున్న మా మాజీ సర్పంచ్ జబర్లాలు, మా అంగనాయకు 8వ వార్డు డైరెక్టు, ఊరు పెద్ద మనిషి సీనియర్ మోస్ట్ పెద్ద మనిషి హరిప్రసాద్ హరిచంద్ర, మాత్రం అదేవిధంగా మా తమ్ముడు మత్రు, సామ, ఇక్కడ ఉన్న బాలరాజు, రవి, చంద్ర, వెంకులు, గోవిందు, ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా ఈ పనికి అభివృద్ధిని చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారంతో నేను ముందు పోతున్నాను. కాబట్టి మీ అందరికీ నా నమస్కారం చెప్తూ ఈ పుట్టలగడ్డ బుద్ధికి చేయాలని నా మనసు ఉన్నది. ఇంకా ఇది కాక ఇంకా చాలా అభివృద్ధి చేయాలని నా మనసు చాలా ఉంది. అన్ని ఊర్లకు దారి, రోడ్లకు దారి కానీ అన్ని ప్రతి ఒక్కరికి గడప మీకు ఏ ఇబ్బంది లేకుండా సహకారం చేసే బాధ్యత మనది. ప్రభుత్వం మనది ఉంది కాబట్టి ఎమ్మెల్యే మనవాడు ఉండు, ఎమ్మెల్సీ మనకు ఉండదు. మీరందరూ సహకరించి అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళకి సహకరించి మీరు పనిచేయాలి. కానీ అభివృద్ధి చేయడం పనిచేయడం అనేది తప్పు అని నేను భావిస్తూ ముగిస్తున్నాను.